చదువులకు లేదు భేదం, చదువులకు లేదు భేదం. చదువుకు కట్టలేరు బేరం. ఎవరైనా చదువుకు కట్టలేరు బేరం. చదువుకోకపోవడం ఘోరం, చదువుకోకపోవడం ఘోరం. మా కన్నబిడ్డల్లాంటి మీరు చేయకండి ఆ నేరం. మా కన్నబిడ్డల్లాంటి మీరు చేయకండి ఆ నేరం. గురువులు చెబుతారు చదువుల సారం, గురువులు చెబుతారు చదువుల సారం. ఆ సారం గ్రహించి మీరందరూ కూడా జీవితంలో సంపాదించుకోవాలి ఆహారం. గురువులు చెబుతారు సారం, ఆ సారం గ్రహించి మీరందరూ కూడా జీవితంలో ఎదిగి సంపాదించుకోవాలి ఆహారం. ఇది మన చదువుల వ్యవహారం, ఇది మన చదువుల వ్యవహారం. మన మేనేజ్మెంట్, మన స్కూల్ మేనేజ్మెంట్ చేస్తుంది సమస్యలకు పరిష్కారం. ఇన్ని రోజులు చేశారు మీ సమస్యలకు పరిష్కారం. రేపటి నుండి మీరే చేసుకోవాలి మీ జీవితాలకు పరిష్కారం. అందుకు కావాలి మీకు వినయం, విధేయత, క్రమశిక్షణ. అప్పుడే మీరు జీవితంలో రాణిస్తారు, అప్పుడే మీరు జీవితంలో రాణిస్తారు. చూడండి, జీవితం మొత్తం కూడా, సమాజం మొత్తం కూడా జీవితానికి, స్కూలుకు జీవితానికి ముడిపడి ఉన్నది. కమ్యూనిటీ ఇంటూ స్కూల్, స్కూల్ ఇంటూ కమ్యూనిటీ. మరి 7 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. కమ్యూనిటీ ఎప్పుడు కూడా పార్టిసిపేట్ కాలేదు. ఈరోజు కల్చర్ ప్రోగ్రామ్స్ అనగానే హ్యాపీలీ పేరెంట్స్ వర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మీటింగ్ ఫర్ లుకింగ్ their children, how they are performing on the dais, how they are going to moving in the school. ఇదే విధంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మా స్కూల్లోకి మీరందరూ కూడా ఆహ్వానించినప్పుడు తప్పకుండా రావాలి. వచ్చి మొట్టమొదటగా మార్కులు కాదు అడగాల్సింది,